ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీవాసవి అమృతకలసం. శ్రీవాసవి కన్య పురాణగాథ. 22వ అధ్యాయము. 1. విష్ణువర్ధనుని వృత్తాంతము. అర్జున, పాల్గుణ, పార్థ, కిరీటి, ధనుంజయ, భీభత్స శ్వేతవాహన, సవ్యసాచి, విజయ, కృష్ణ అను దశనామాంబులతో పాండవ మధ్యమునిగా జగదేక వీరునిగా ప్రతాపవంతుడౌ శ్రీకృష్ణుని అనుంగు భావమరిది యగు చంద్రవంశ యశోవర్ధనుడౌ అర్జునుని వారసుడుగా ఆదిపరా శక్తి శాపగ్రస్తుడౌ గంధర్వరాజు చిత్రకంఠుడు భూలోకమున చక్రవర్తిగా జన్మంచి మహావైభవోపేతముగా పద్మసేన రాజమహేంద్రవరము ను పాలించుచుండెను. వీరు సర్వశాస్త్ర, చతుర్వేద, చతుషష్టికళా పారంగతులు. మహాపరాక్రమవంతుడు. కాని ఇతడు స్త్రీలో లోలుడు, అతి రాజ్యకాంక్ష గలవాడు. ఇతనికి రాజరాజ నరేంద్రుడను కుమారుడు గలడు. 2. విష్ణువర్ధనుని మనోవ్యథ. ఒకనాటి రాత్రి శయనించియున్న విష్ణువర్ధనునికి ఒక మధుర స్వరము వినిపించసాగెను. లీలగా ఎవరో పాడుతున్నట్లనిపించెను. అంతా అతడు దిగ్గున లేచి పరికించి చూడగా ఎవ్వరూ కానరారేరి. ఆనాటినుంచి ప్రతిరోజు రాత్రి ఈ విధముగానే జరుగసాగెను. విష్ణువర్ధనుడు ఆ మధుర స్వరమునకు ముగ్ధుడయ్యెను. కంఠమే ఇంత కమ్మగా ఉన్న భామ ఇంకెంత సౌందర్యరాశిగా ఉండునో కదా యని మరులు గొనెను. చేపట్టిన అటువంటి చిన్నదానినే చేపట్టవలయునని భ్రమించసాగెను. దానితో అతడు చింతించుచు కామ పీడితుడాయెను. దానిని భరించలేక నిరంతరము మధువును సేవించుచు మగువల నాశ్రయించి రాజ్యపాలన మరచి వ్యసన పరుడాయెను. దీనిని గాంచి అతని భార్య, కుమారుడు, మంత్రివర్యులు దుఃఖితులైరి. విష్ణువర్ధనునికి ఏమీయూ తోచక ఏకాంతమున తన మహామంత్రితో తన మనోవ్యథను వినిపించెను. అంత మంత్రి ప్రభూ, మీకు మీ పూర్వీకుల వలె వివిధ రాజ్యములను జయించవలనను కోరిక కలదుగదా, మీరు జైత్రయాత్రకు బయలుదేరుడు. తద్వారా మీకు స్థల మార్పు శాంతియును లభించును. అంతేగాక దేశపర్యటన వల్ల మీరాశించిన కన్యయు లభించవచ్చు ననెను. ఆ మంత్రి వర్యుల సలహా మేరకు వెనువెంటనే విష్ణువర్ధనుడు జైత్రయాత్రకు తగిన సన్నాహములను చేయమనెను. 3. విష్ణువర్ధనుని జైత్రయాత్ర. విష్ణువర్ధనుడు మంత్రి, సేనాది దళపతులను సర్వసైన్యముతో సిద్ధము కండని ఆజ్ఞాపించెను. ఒక శుభ ముహూర్తమున విష్ణువర్ధనుడు తన కుమారుడగు రాజరాజనరేంద్రునికి యువరాజ్య పట్టాభిషిక్తుని చేసెను. అతనికి సామ్రాజ్య పరిపాలనా బాధ్యతలనప్పగించి తాను జైత్రయాత్రకు బయలుదేరెను. అలా క్రమక్రమముగా ఎందరో రాజులను జయిస్తూ వారి రాజ్యములను కైవసము చేసుకునెను. ఆ విధముగా జైత్రయాత్రను కొనసాగించుచు విష్ణువర్ధనుడు మార్గమున కనుచూపు మేరలో ఉన్న పెనుగొండ నగరమును జూచెను. అలకాపురిని మించిన అందచందాలతో బంగారు వెండి కొండవలె ప్రకాశించుచున్న ఆ పట్టణమును జూచి మంత్రముగ్ధుడాయెను. అరుదైన ఆ నగరమును వెంటనే సందర్శించ నిశ్చయించుకొనెను. అచ్చట దాపుననే ఉన్న వనాంతరమున సేనాసమూహములతో విడదిజేసెను. ఆ విధముగా తాను విడదిజేసిన విషయమును పెనుగొండ నగరస్వామి అయిన కుసుమశ్రేష్ఠికి ప్రత్యేక దూత ద్వారా తెలియపరచెను. ఓం తత్సత్. 22వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.